మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. విప్రయానికి కనెక్ట్ అయ్యే దారి లేదు. మన కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. దేవ్ విను, ఇప్పటి వరకు మనం మనుషుల్ని ఎర్త్ ఆర్బిట్ దాటి పంపలేదు. ఒక లూనర్ ఇంజెక్షన్ మెనూవర్ని అసలు మనం కంప్యూట్ చేయగలమో లేదో మనకు తెలీదు. విప్రయాన్ ఆర్బిట్ స్పీడ్ ని మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ చేసినా మనం దగ్గరగా వెళ్తే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో పడి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. 1, 2 కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్, ప్రాబ్లమ్స్ అని మీరే పాయింట్అవుట్ చేశారు. ఇంత చదువుకున్నాం, ఇంత సాధించాం, ఇంత పైకి వచ్చాం. 1 గంట సేపు బ్రెయిన్ స్టార్మ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమా? సార్, నాసాలో 36% సైంటిస్ట్ ఇండియన్స్ ఉన్నారు. అందులో 90% సక్సెస్ రేట్ ఇచ్చారు. అందులో మనం ఒక 10% ఎఫర్ట్స్ పెట్టలేమా? కనీసం బూస్టర్స్ గైడెన్స్ ఈ పని చేయగలదో లేదో కూడా మనకు తెలీదు. ఆటో పైలట్ కి స్విచ్ చేసి వాళ్ళని రిటర్న్ తీసుకురండి. ఓకే సార్. పర్సనల్ ప్రైడ్ కోసం స్పేస్ సెంటర్ ఇంటిగ్రిటీ పోగొడుతున్నావు దేవ్. సార్, దేవ్ ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. ఇది ఓవర్ రైడ్ కావట్లేదు. రే ఇడియట్, ఏదైనా ప్రాబ్లం వస్తే మూన్ ఆర్బిట్ లో పడతావు, బయటికి రాలేవు. అలా అయితే మూన్ మీద సెటిల్ అయ్యే ఫస్ట్ సిటిజన్స్ మేమే అవుతాం. దేవ్ ఇది పాసిబుల్ కాదు, చాలా రిస్క్ ఉంది. రిస్క్? కనీసం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదురియా. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఇస్ బియాండ్ క్యాలిక్యులేషన్స్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంత తెలియదో నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏం తెలియకుండా ఎలా బతికిస్తాం అనిపిస్తుంది. మనం చచ్చిపోతే అది మన ఫేట్, యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా అయితే నెక్స్ట్ అటెంప్ట్ డిలే ఉండదు, ప్రోగ్రెస్ ఉండదు. మనం విప్రయాన్ డేటాని తిరిగి తీసుకురావాలి. ప్రియా, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం చేయాలో తెలియని వాళ్ళు, ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు, అనుకున్నది ఖచ్చితంగా సాధించేవాళ్ళు. అనుకోవడానికి సాధించడానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రమే ఉంటుంది. ఇంత దూరం వచ్చి ఆ కొంత దూరం వదిలినాం కరెక్టా? కరెక్ట్ కాదు. నేనే నమ్మలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నేను సపోర్ట్ చేయాలనిపిస్తోంది. ఏంటి? నీకెందులో ఏం ప్రాబ్లం కనిపించట్లేదా? ఒకటే ప్రాబ్లం కనిపిస్తోంది. మనం ఎక్స్ట్రా 2 days స్పేస్లో ఉండాల్సి వస్తుంది. ఫుడ్ సరిపోతుందో సరిపోదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ చూసుకొని వెళ్తాం. అలాంటిది మినిమం ప్లానింగ్ లేకుండా మూనా? చీకట్లో కలిసిపోతాం. కొన్ని మెరుపులు చూడాలంటే కొంత చీకటి కావాలి. ప్లాన్ చేస్తే జరిగేది ప్రాసెస్ మాత్రమే, మిరాకిల్స్ కాదు. చూడు దేవ్, ఇప్పుడే ఎర్త్ పైకి వెళ్తే హీరోస్లా వెళ్తాం. మూన్ దగ్గరికి వెళ్తే మన బాడీస్ కూడా దొరకవు. చిన్న మిస్టేక్ జరిగినా అవుట్. నీకెవరూ లేరేమో దేవ్. మా కోసం మా ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. ఒకళ్ళు చచ్చిపోతే విజిటర్స్ అలౌ చేయండి. కిన్నెరా, రే ఎలా ఉన్నావు నాన్న? నా కూతురు కిన్నెరా. వీలేంటి నాన్న, నువ్వు మండే ఇంటికి రావంటున్నారు. చెప్పు నాన్న. నీకు గుర్తుందా మొన్న నువ్వు అన్నం తినకపోతే నీకేం తీసుకొస్తానని చెప్పాను? మూన్ని. మరి మూని తేవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా. డాడీ మూన్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. వీళ్ళకి తెలియదమ్మా, తెలిస్తే తీసేసుకుంటారు.
మరి నువ్వు మూన్ దగ్గరికి వెళ్తే అక్కడ కింద పడిపోతావని మళ్ళీ తిరిగి రావని ఈ అంకుల్ అన్నారు. నీకేమనిపిస్తుంది కిన్ను? మా నాన్న సూపర్ హీరో, ఖచ్చితంగా మూన్ని తీసుకొస్తాడు. నిజం అంకుల్, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం మూన్ని తెచ్చాక రోజు పొద్దున్నే నాకు పోనీటైల్ వేస్తాడు, లంచ్ బాక్స్ పెడతాడు, స్కూల్కి తీసుకెళ్తాడు, రాత్రి బోర్డర్ని బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాడు. మమ్మీ చెప్పింది కదా నాన్న, వచ్చేస్తావు కదా? ఎస్ కిన్ను, ఏదేమైనా ఎవరేమన్నా డాడీ మూన్ దగ్గరికి వెళ్తాడు. 4 daysలో మిషన్ పూర్తి చేసుకుని వస్తాడు. ఇంటికి వచ్చాక నీతో పాటు మొత్తం దేశం గర్వపడేలా చేస్తాడు. ప్రామిస్ యూ కిన్ను, డాడీ ఈజ్ ఎ సూపర్ హీరో. నీ ప్లాన్ లాగి నా టీఎస్ కూడా ఆగట్లేదు. ఫస్ట్ టైం నా కూతురు నన్ను కోరింది. మూన్. ఒకరి కూతురికి ఇది మొదటి కోరిక, ఇంకో కూతురికి ఇదే ఆఖరి కోరిక. పగలు రాత్రి కష్టపడి పనిచేశాం. ఎన్నో టఫ్ డెసిషన్స్ తీసుకున్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం. ఇప్పటి వరకు పక్క దేశాలకి చప్పట్లు కొట్టింది చాలు. నౌ ఇట్స్ అవర్ టర్న్. ఈ మిషన్ సక్సెస్ అవ్వడానికి నా ఆర్డర్స్ ఫాలో అవ్వండి. ఇందులో ఏ పొరపాటు జరిగినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, ఆల్ ఫ్లైట్ కంట్రోలర్స్ లిజన్ అప్. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగంది మనం చేయబోతున్నాం. We are reaching the moon. Dave, ఇప్పటి నుంచి డెసిషన్స్ చెప్పి తీసుకో. అండ్ ఆటోమేటిక్ కంట్రోల్ ఓవర్ రైడ్ చేయి. టుడేస్ ద డే. ఈ రోజు మనం గంటకి 7,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు వెళ్తున్నాం. అండ్ మన మిషన్ పేరు మిషన్ కిన్నెరా. అసలు ఫుడ్ అంటారా దీన్ని? దేవం, రియలీ సారీ. నా వల్ల నీకెంత లాస్ జరిగిందో తలుచుకుంటేనే భయం, బాధ ఒకేసారి వస్తున్నాయి. ఎప్పుడూ జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు? టెన్షన్లో ఉన్నప్పుడు నా మాట వినప్పుడు నీ తప్పైతే, నాతో పాటు కారులో వస్తానన్న పారు ఆపలేకపోవడం కూడా నా తప్పే. ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించకూడదు. ఐ నీడ్ యూ సపోర్ట్ ఆన్ దిస్. జరిగిపోయిన దాన్ని పాస్ట్లోకి వెళ్ళి కరెక్ట్ చేసిన అవకాశం మనకు రాదు. విప్రే అనే విషయంలో మనకు అది వచ్చింది. మన ఇద్దరు తప్పు కరెక్ట్ చేసుకునే ఏకైక అవకాశం ఇదే. ఐ నీడ్ యూ బై మై సైడ్. నీ సపోర్ట్ నాకుంటే మనం కలిసి దీన్ని అచీవ్ చేయగలం. ఇట్స్ అవర్ బేబీ. ఈ బర్న్ తర్వాత వాళ్ళు స్లీప్ బ్రేక్ తీసుకోవాలి. Guys, you need some sleep. నిద్ర మనకి ఇప్పుడు అంత లగ్జరీ లేదు. నేను నిద్రపోను. ఈ మిషన్ సక్సెస్ అయ్యేంత వరకు నాకు నిద్ర పడతాం. వాడు చిన్నప్పటి నుంచి అంతే. అనుకుని సాధించేంత వరకు నిద్రపోడు. స్పేస్లోకి వెళ్ళిన వాడికి మొండితనం పోలేదు. టెల్ దెమ్ వీఆర్ నాట్ లూజింగ్ దెమ్.
యా వాళ్ళు కాసేపైనా నిద్రపోవాలి. హే గుడ్ టు సీ యూ. కరెంట్ ఏమైనా మాట్లాడతావా? వాడు అక్కడ దాకా వెళ్ళినందుకే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంజన్స్ ఇంకా ఎంతసేపు బర్న్ చేయాలి? మూన్ గ్రావిటీలోకి వెళ్ళేదాకా బర్న్ చేయాలి. అరౌండ్ 7 hours 40 minutes. 7 hours. Any of you need a break right now? వాళ్ళు నిద్రపోకపోతే మేము కూడా నిద్రపోము. విప్రయాన్ మూన్ చుట్టూ 805 km/h స్పీడ్ లో తిరుగుతుంది. మన విప్రయాన్ని రీచ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న క్లోజెస్ట్ ఆర్బిట్ లో మ్యాచింగ్ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యే చోటు 3 నిమిషాల కన్సిస్టెన్సీ దొరుకుతుంది. ఆ 3 నిమిషాలు మనం మాన్యువర్ చేసి విప్రయాన్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి? స్పీడ్ మ్యాచ్ అయ్యే పాయింట్ మనం ఫిగర్ అవుట్ చేయాలి. మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఇంకొక రొటేషన్ చేయాలి. పవర్ అండ్ టైమ్ ఇష్యూస్ తో పాటు ఎక్స్ట్రా రొటేషన్ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం మూన్ గ్రావిటేషన్ లో పడిపోతాం. సో థియరిటికల్ గా చెప్పాలంటే విప్రాయన్ 778 feet/second స్పీడ్ తో మూవ్ అవుతుంది. అండ్ ఈ క్యాల్కులేషన్ ప్రకారం 5 kg థ్రస్టర్స్ తో 305 seconds స్పెసిఫిక్ ఇంపల్స్ యూస్ చేస్తే 1016 kg ప్రాపెలెంట్ ఇవ్వాలి. ఎస్, దాన్ని బట్టి మనం అనుకున్న టైంకి విప్రయాన్ రీచ్ అవ్వాలంటే మనం 9000 km/h స్పీడ్ తో ట్రావెల్ చేయాలి. 9000 kmph? ఇంపాసిబుల్. జటాయి 1 అంత స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేయలేదు. అండ్ థియరిటికల్లీ వి లూజ్ కంట్రోల్ ఓవర్ ద ఫ్లైట్. కరెంట్ మనం స్పీడ్ లో వెళ్ళకపోతే విప్రయాన్ సాటిలైట్ మిస్ అవుతాం. మిషన్ సక్సెస్ అవ్వాలంటే 2 మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. కరెక్ట్ గా ఏ పాయింట్ లో వెలాసిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది ఒకటి, అండ్ ఏ టైంలో ఇనిషియేట్ చేయాలనేది ఇంకోటి. మనకు కావాల్సిన టైం దొరకాలంటే మనం ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ 9000 km/h. $7,700, $7,900, $8,000, $8,200, $8,400, $8,500, $8,600, $8,700, $8,800, $8,900, $9,000. Congratulations. Jatayu is moving at 9,000 km/h. What happened? సంజయ్, జటాయు విజువల్స్ రావట్లేదు. We have a main bus B underworld. వాట్? ఎయిర్ లాక్ లైట్ స్టేటస్ ఏంటి? పోర్ట్ ప్యానల్స్ లో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. We're checking. Is it main bus B? ఎస్, కంప్యూటర్స్ అన్ని రీస్టార్ట్ అవుతాయి. నేను టర్మినల్ రీకాన్ఫిగర్ చేస్తాను. సర్వీస్ మాడ్యూల్ కి బ్యాక్ అయ్యి. సర్వీస్ మోడల్ లాక్ ఫైల్స్ ఓపెన్ చేయి. ఓకే సార్. Sir, we have a serious problem. Service module hatch open అయింది. లైన్ అప్ చేయండి. What's your data telling you now? పవర్ యూనిట్ రీడింగ్స్ చూపించట్లేదు సార్. మాన్యువల్ గా చెక్ చేయి. సార్, వాళ్ళకి ఓన్లీ 60 hours పవర్ బ్యాకప్ ఉంది సార్. లిసన్, విప్రయాన్ దాకా వెళ్ళడానికి మీకు 25 minutes పడుతుంది. ఆ తర్వాత ఎర్త్ కి తిరిగి రావడానికి 72 hours పడుతుంది. అర్థమవుతోందా? మీకు 60 hours మాత్రమే పవర్ సప్లై ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది. మీరు బయటికి వెళ్లే దారి లేదు. హ్యాచ్ ఓపెన్ చేస్తే కమాండ్ మాడ్యూల్ కూడా బ్లాస్ట్ అవుతుంది. లూనార్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని ఆక్సిజన్ అయిపోయేలోపు ఎర్త్ వైపు వచ్చేయండి. దేవ్,
విప్రయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఇట్. Dave, we tried. We're all very proud of you. Please return immediately. మనకు బయటికి వెళ్ళే దారి లేదు. Prepare to bring them back. దేవ్ ఐమ్ సారీ, ఆటో పైలట్ కి స్విచ్ ఆన్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళగలరో లేదో చెక్ చేయడానికి దారుంది. సర్వీస్ మోడల్ మొత్తం బర్న్ అయిందా, లేకపోతే అవుటర్ ఛాంబర్ బర్న్ అయిందో చెక్ చేయాలి. జస్ట్ గివ్ మీ మినిట్. కరెక్ట్. టెంపరేచర్ ప్రెషర్ ప్యానల్స్ ఓపెన్ చేయి. ఓకే. వాల్యూస్ ఆల్మోస్ట్ స్టడీగా ఉన్నాయి. 30 degrees రేంజ్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతున్నాయి. గుడ్. సో దాని అర్థం సర్వీస్ మోడల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది. మీరు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. అది అన్లాక్ సిస్టమ్ రా. ఒకవేళ ఇండికేటర్ స్టక్ అయి ఉంటే ఓకే, ఒకసారి సర్వీస్ మోడల్ లాక్స్ ఓపెన్ చేయి. అలాగే బస్ పీకి పవర్ ఇన్పుట్ ఆన్ చేయి. లాక్ ఫెల్ రీడింగ్స్ లో చేంజెస్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. బస్ కూడా సేమ్ పవర్ ఇవ్వు. సేమ్ 30 degrees చూపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది. వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఒకవేళ నీ ప్రొసీజర్ రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి. సో ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఐ ట్రస్ట్ యూ గైస్. మెయిన్ అప్లికేషన్స్ తప్ప మిగతావి టర్న్ ఆఫ్ చేద్దాం.